హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మరి ఇప్పుడు ప్రస్తుతం వైరల్ అవుతున్న కానిస్టేబుల్కి సంబంధించి అసలు ఆ కేసు ఏంటి? అసలు ఏంటి సుప్రీంకోర్టులో వేసిన ఆ యొక్క కేసు అసలు ఎంతవరకు వచ్చింది? ఆ యొక్క జనవరి 23న హీరింగ్ జరుగుతుందా లేదా? ఒకవేళ ఆ రోజే ఫైనల్ అవుతుందా లేక మళ్ళీ వాయిదా పడుతుందా? ఒకవేళ అదే రోజు ఫైనల్ అయితే ఈవెంట్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు? ఈ యొక్క ప్రశ్నలన్నిటికీ కూడా మనం ఈ యొక్క వీడియోలో మనం కంప్లీట్గా ఎనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మన యొక్క ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే మీకు ఈ ఛానల్ పూర్తిగా మనకు ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ టైం చూస్తున్న అభ్యర్థులు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన అభ్యర్థులు లైక్ చేయండి, షేర్ మాత్రం చేయకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా టాపిక్లోకి వెళ్దాం. చూడండి, కేసు లిస్టులోకి వచ్చింది ఫ్రెండ్స్. మన యొక్క కానిస్టేబుల్ యొక్క కేసు అనేది మనకు సుప్రీంకోర్టు 23వ తేదీన జరగబోయే సుప్రీంకోర్టు సంబంధించి కేసు లిస్టు మనకు రావడం జరిగింది. అందులో మన యొక్క కేసు నెంబర్ వచ్చేసి 41 కనిపిస్తుంది కదా మనకు, అక్కడ ఎల్లో కలర్లో ఉంది చూడండి. సీరియల్ ఎస్ఎల్పిసి నెంబర్ 96009604/2023. ఆ యొక్క కేసుకు సంబంధించి మనకు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఒక కేసుకు సంబంధించి మనకు కంప్లీట్గా ఆ రోజు మనకు హీరింగ్ అయితే ఉండడం జరిగింది. మరి ఆ రోజు ఫైనల్ అవుతుందా లేదా అనేది మనం కన్ఫామ్గా అయితే చెప్పలేము. కానీ ఒక ఉదాహరణగా మనం తీసుకొని చెప్పవచ్చు. అదేంటంటే ఆ ఉదాహరణ ఎలక్షన్లు దగ్గర పడ్డాయి కాబట్టి ఇప్పటి వరకు ఎటువంటి నోటిఫికేషన్ కంప్లీట్ చేయలేదు. అంటే ఒక ఎస్ఐ నోటిఫికేషన్ తప్పక, అది కూడా 411 పోస్టులకు మాత్రమే ఉంది. కాబట్టి కనీసము ఒక 5 సంవత్సరాలలో పదవి కాలంలో ప్రభుత్వం యొక్క 5 సంవత్సరాల పదవి కాలంలో కనీసం మినిమము అభ్యర్థులు సంతోషపడేలా ఉండాలంటే కనీసం 6 నుండి 10,000 పోస్టులను కంప్లీట్ చేయాలి కదా. కనుక నేనేమంటున్నానంటే జనవరి 23నైతే ఖచ్చితంగా వాయిదా పడే అవకాశాలు చాలా తక్కువ, అప్డేట్ వచ్చే అవకాశం ఉంది ఏదో ఒకటి ఫైనల్గా తీర్పు గురు. ఓకేనండి, కాబట్టి మరి షెడ్యూల్ ఈవెంట్స్ ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు, ఆ రోజు ఒకవేళ తీర్పు అయితే ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు ఈవెంట్స్ అనే ఆలోచనలో చాలామంది అభ్యర్థులు ఉన్నారు. వారి కొరకు కూడా మంచి ఇన్ఫర్మేషన్ నేను తీసుకొచ్చానండి. ఈ యొక్క ఈవెంట్స్ ఒకవేళ స్టార్ట్ అయితే చూడండి ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఈ యొక్క కేసుకు సంబంధించి కానిస్టేబుల్ కేసుకు సంబంధించి మళ్ళీ ఇది ఒక డౌట్ ఉండొచ్చు చాలామందికి. మరి ఫిబ్రవరిలో అంటే ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు? మినిమం నేనైతే ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ యొక్క కేసుకు సంబంధించి తుది తీర్పు 23న వచ్చినట్లయితే ఈ యొక్క మంత్ ఎండింగ్ నాటికి షెడ్యూల్ కానీ లేకుంటే ఫిబ్రవరి మొదటి వారంలో ఈవెంట్స్ యొక్క డేట్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈవెంట్స్ కనీసం 15 to 20 డేస్లో కంప్లీట్ చేసి ఒకవేళ ఎలక్షన్ టయానికి ఆపేయచ్చు, ఏది ఈవెంట్స్ పెట్టేసి ఆపేయచ్చు. ఓకేనండి, తర్వాత మెయిన్స్ ఎగ్జామ్కు టైం ఇవ్వచ్చు. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే ఈవెంట్స్ అయితే జరిగే అవకాశం ఉంది ఎప్పుడు, ఎలక్షన్కు ముందు. కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కాబట్టి నాకు తెలిసినంతవరకు నేను సమాచారం అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఈ యొక్క నమ్మకం పెట్టుకొని మీరు గ్రౌండ్ ప్రాక్టీస్ మరియు ఈ యొక్క ఎగ్జామ్ ప్రిపరేషన్ అయితే మీరు కొనసాగించినట్లయితే ఎప్పుడు వచ్చినా ఎంత లేట్ అయినా ఒకవేళ తొందరగా వచ్చినా కూడా మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్.